వెల్కమ్ టు జీవీ న్యూస్. 6వ వార్డు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఖాజా నవాజుద్దీన్ ప్రమాణ స్వీకారం అనంతరం భారీగా ర్యాలీ చిందర వేసిన కౌన్సిలర్ అభ్యర్థి. నా వార్డు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. నవాజుద్దీన్ 6వ వార్డు అభివృద్ధి నా లక్ష్యం. నా 6వ వార్డు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. వార్డు అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. మహమ్మద్ ఖాజా నవాజుద్దీన్. నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ తో అంబేద్కర్ కు పూలమాలలు వేసిన ఖాజా నవాజుద్దీన్. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక ఎన్నికల కమిషనర్ జానకిరామ్, మున్సిపల్ ఎన్నికల కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసిన 6వ వార్డు అభ్యర్థి మహమ్మద్ ఖాజా నవాజుద్దీన్. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మహమ్మద్ ఖాజా నవాజుద్దీన్ 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో నమ్మిన బంటగా పనిచేస్తూ వస్తున్నారు. పార్టీలో ఎంతో మంది మారినా నవాజ్ మాత్రం కాంగ్రెస్ వేడలేదు. నవాజ్ యొక్క సిన్సియారిటీని చూసిన అధిష్టానం కౌన్సిలర్ అభ్యర్థిగా టికెట్ ప్రకటించింది. అనంతరం బరిలోకి దిగిన నవాజ్ ఇంటింటికి తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వండి, గెలుపు కోసం 6వ వార్డు అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామంటూ మాట ఇచ్చాడు. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను అంటూ మీడియాతో మాట్లాడుతూ నవాజుద్దీన్ నా మీద నమ్మకంతో ప్రజలు నన్ను గెలిపించారు. పార్టీ కూడా టికెట్ ఇచ్చింది, అవకాశం వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ లో పనిచేస్తున్నాను. అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాటి అభివృద్ధి కోసమే పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, జగ్గారెడ్డి నిర్మల్ జగ్గారెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని, తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తాను. వార్డు ప్రజల సహకారంతో కాలనీలో ఉన్నటువంటి సమస్యలను అందరి సహకారంతో పరిష్కరిస్తానని, ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ప్రతి వార్డుకు 8 కోట్ల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగిందని, వార్డులో సీసీ రోడ్లు, వీధి లైట్లు, విశాలమైన రోడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని మహమ్మద్ ఖాజా నవాజుద్దీన్ మీడియాతో తెలిపారు. తన ముందు అనేక సవాళ్లు ఉన్నాయని తెలుసని, అధికారంలో లేనప్పుడు కూడా తన సొంత ఖర్చులతో పనిచేస్తానని, నేను చేసిన పనిని అధిష్టానం గుర్తించి నాకు టికెట్ కేటాయించడం జరిగిందని, తన విలువైన సమయాన్ని వార్డు ప్రజలకు కేటాయిస్తానని మహమ్మద్ ఖాజా నవాజ్ తెలిపారు. కాలనీ వాసులు మాత్రం సమస్యలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయని, గత 40 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి అనే నమ్మకంతో ఉన్నామని, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ గెలిచాడు. అధికారంలో కాంగ్రెస్ కూడా ఉన్నది కాబట్టి అభివృద్ధి చేయాల్సిందేనని, చేస్తామని హామీ ఇచ్చారని కాలనీ వాసులు పేర్కొన్నారు.